అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. చదవను. చాలా ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇదేమో మనతో మాట్లాడుతున్న మాటలో ప్రత్యేక మాటలు యేసుక్రీస్తు ఆయన మనకి యొక్క జీవితాలలో మహిమ గల ఒక క్రీస్తుగా మన జీవితాలలో ఆయన మనతో ప్రకటన చేస్తున్న స్థితిలో మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆయన యేసుక్రీస్తు మన యొక్క జీవితాలలో ఏం కనపరచాలని అనుకుంటున్నాడంటే తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత. అంటే ఆయన మనకు ఒక ప్రత్యక్షతను కలుగచేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షను కలిగిన వారి యొక్క జీవితాలు ఎలాంటి స్థితిలో ఉంటారు అంటే యోహాను సువార్తలో అంటాడు, వారి యొక్క క్రియలను బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి వెలుగు నొద్దకు వస్తారంట. అంటే నీతిని నడిపించబడుతున్న వారు, నీతిని అనుసరిస్తూ తన జీవితాలు నడిపించబడుతున్నారు. ఒక మాట అంటాడు, ఏమంటాడంటే దేవుని యొక్క సన్నిధిలో వారి జీవితాలను బట్టి పాపంలో ఉన్న వ్యక్తి అంట దుష్క్రియల చేత, చెడ్డక్రియల చేత తన జీవితం దేవుని ఎదుటికి రాదంట. అది తమ జీవితాలు నీతిమంతులైతే, ఆ యొక్క తమ జీవితాలు నీతి అనుసరించే వారైతే ఆ వెలుగు నొద్దకు వస్తారు, వారి జీవితాలు ప్రత్యక్షత పరుచుకుంటూ ఉంటారంట. అయితే ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచున్నట్లుగా దేవుడు ఆయనకు అనుగ్రహించిన అనుగ్రహము పొందిన ఈ ప్రత్యక్షత అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిచ్చిన యొక్క ప్రత్యక్షతను, ఆ ప్రత్యక్షతను మనకు కనపరుచున్నట్లుగా ఎవరైతే నీతిని అనుసరిస్తూ తమ జీవితాలు నడిపించుకుంటారో వారి యొక్క విశ్వాసము చేత దేవుని ఎదుట సిద్ధపాటు కలిగి జీవించగలుగుతారో వారి జీవితాలలో ఆయన ప్రత్యక్షతను చూస్తారంట. మనకు తెలిసిన మాటలు లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క కీర్తనలు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అంటాడు కదా, ఎవరి యొక్క జీవితాలలో ఆయన ఆ యొక్క అతిథిగా స్వీకరించగలుగుతున్నాడు, ఎవరు గుడారంలో అతిథిగా ఉంటున్నాడు అని చెబుతుంది. ఎవరు ఆ యొక్క జీవితాలలో గుడారముగా అతిథిగా నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది అంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవాని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటూ అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరి యొక్క జీవితాల్లో ఇలాంటి గుడారంలో ఉండాలంటే, ఆయన ప్రత్యక్షతలో ఉండాలంటే, ఆయన యొక్క సన్నిధిలో తమ జీవితాలు ఆ ప్రత్యక్షతను చూడడానికి కలిగిన వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకుతూ యథార్థ ప్రవర్తన కలిగి ఉన్న వారు తమ జీవితాల్లో ఏం చేస్తారంటే ఆయన ప్రత్యక్షతను చూస్తారు.
ఏబు భక్తుడు అందుకే ఒక ధైర్యంతో ఒక మాట అంటాడు కదా. 19వ అధ్యాయము ఏబు గ్రంథంలో 25వ వచనంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన నా భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, ఇలాగు నా శరీరం చీకిపోయినను నా దేవుడిని నేను చూస్తాను, నా మట్టుకే చూస్తాను, మరి ఎవరు కాదు అంటున్నాడు. అంటే ఆయన ప్రత్యక్షతను చూడగలిగిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఏ విధమైన స్థితిలో ఉన్నా తమ జీవితాల్లో ఎన్ని శ్రమలే, ఎన్ని బాధకరమైన పరిస్థితులు వచ్చినా వారి జీవితాల్లో అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనలో 15వ అధ్యాయంలో అంటాడు, వారు మాట ఇయ్యగా నష్టము కలిగిన తమ జీవితాల్లో మాట తప్పరు అంటుంది. అంటే వారి జీవితాలు ఒక నిజమైన యథార్థత తమ జీవితాలను ఒక నీతిని అనుసరిస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి కనుక ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతారు. అయితే మన జీవితాలలో ఏ స్థితిలో ఉంటాయంటే, ఏ స్థితికి మన జీవితాలు నడిపించబడంటే తన దాసులకు ఆయన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఆయన ఎదుట ఎవరైతే తమ జీవితాలు నడిపించుకుంటున్నారో, ఎవరైతే తమ జీవితాలు ఒక నీతితో యథార్థతతో యొక్క జీవితాల హృదయపూర్వకమైన నిజం పలుకుతూ నడిపించబడుతూ ఉంటారో, వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ప్రత్యక్షత తమ జీవితాలలో నడిపించబడుతున్న స్థితి గుర్తు చేస్తుంది అంటే, ఇక్కడున్న మన జీవితాలలో ఏం చేయబడుతూ ఉండాలంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా, దేవుని ఎదుట మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక గొప్ప నిరీక్షణతో నడిపించబడాలి. అందుకే అంటాడు కదా, క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించిన వారి యొక్క జీవితాలు హింసింపబడుతున్నది, హింస పొందుతూ ఉన్నారంటుంది. అయితే మన జీవితాలు ఏం చేయబడాలంటే దేవుని ఎదుట ఒక ప్రత్యక్షపరచబడిన ఆ ప్రత్యక్షతలో మన జీవితాలు ఉండాలంటే నీతిలో, యథార్థతలో మన జీవితాలు నడిపించబడాలి. ఈ యొక్క నీతితో యథార్థతతో నడిపించబడిన వారి యొక్క జీవితాలలో ఏం చేయబడాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాలలో ఒక మాట చెబుతున్న మాట ఏమిటంటే, ఆ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, ఎవడైతే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అన్యాయము చేయబడని ఇకను అన్యాయము చేయని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడుగా ఉండని, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడుగా ఉండని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడుగా ఉండని. అంటే ఎవరికి ఏ క్రియలను బట్టి వారి జీవితాల్లో ఒక సిద్ధపాటు కలిగిన, ఒక సిద్ధపరిచిన జీతం ఒకటి వస్తుంది. ఈ సిద్ధపరిచిన జీతం ఒకటి వస్తుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రయాసలో జ్ఞాపకం చేసుకుంటే అతడు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా కొరకు ఒక జీవ కిరీటం దాచి ఉంచాను అంటున్నాడు. జీవ కిరీటం ఎక్కడ అంటే తన యొక్క ప్రత్యక్షతలో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి వారి యొక్క గొప్ప విశ్వాసముతో దేవుని ఎదుట నడిపించబడి అతను ఎంతగా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు, ఎంతగా తన జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, కనపడుతున్న స్థితిని గుర్తు చేసుకుంటే ఎంతగానో కష్టపడ్డాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎవరి చేత అతడు కొట్టబడ్డాడంటే, యూదులే తమ జీవితాలలో 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టిన స్థితి కనపడుతుంది. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడంటుంది. అనేక పర్యాలు తమ జీవితాలలో ఎన్నో అపాయాలు వచ్చిన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క ప్రత్యక్షపరచబడినట్లుగా ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఒక కిరీటమైన స్థితి, ఆ యొక్క ప్రతిఫలం ఉన్నదని, దాని ఎదుట తన జీవితంలో విశ్వాసంతో దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడుతూ అంటున్న మాట, మంచి పోరాటము పోరాడుతని, నా పరుగు కడముట్టించుతని, నా కొరకు దేవుడు దాచి ఉంచిన ఆ యొక్క జీవ కిరీటాన్ని, నా కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని నేను పొందుకుంటాను అంటున్నాను. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో
నీతిని అనుసరించి నడిపించబడుతున్న స్థితిలో ఉన్నావా? ఒక యథార్థత ప్రవర్తన కలిగి నీ జీవితంలో ఆ స్థితిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు ఉన్నా, ఆ దేవునిలో ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నావా? నీ జీవితంలో మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం నువ్వు జీవించగలిగే స్థితిలో నడిపించబడుతున్నావా? లేక ఆ మాటను తుణికిరిస్తున్న పరిస్థితిలో నీ జీవితం ఉన్నదో? దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన దాసుల యొక్క జీవితాలలో ఎవరైతే తన దాసులకు కనపరుచున్నట్లుగా దేవుడు ఆయన దేవుడు ఆయనకు అనుగ్రహం పొందించిన ఆ ప్రత్యక్షత మన జీవితాల్లో కూడా ఆ ప్రత్యక్షపరచబడినట్లుగా మన జీవితాల్లో కూడా అలాంటి ప్రత్యక్షత కావాలని ఆశిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం మాట ఏమంటున్నాడు అంటే, నేను జయించాను అంటే అక్కడ జయించాడు, జయించి లోకంలో జయించాడు. దేవుని ఎదుట తన యొక్క ప్రత్యక్షపరచబడిన స్థితి ఎక్కడ ఉన్నదంటే, ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం కాడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ దేవుడు తన యొక్క మహిమతో తన దూతలను ఆయన వచ్చిన ఒక క్షణం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలో మనం మంచి క్రియలు జరిగించేవారిగా మార్చబడాలి. మన జీవితాలలో మంచి క్రియల చేత మన యొక్క స్థితిని బట్టి ఎదురు చూస్తూ నడిపించబడుతున్న వారిగా మార్చబడాలి. అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఆయన ఆయన తన యొక్క మహిమతో తన యొక్క స్థితిని బట్టి మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్న సమయంలో, అలాగే దూతలు కూడా ఆయనతో పాటు వస్తున్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఒక గొల్లవాడు అనేక మందిని అంటే అక్కడున్న ఆ గొర్రెలను ఎలాగ వాటిలోంచి మేకలలోంచి గొర్రెలను వేర్పరచున్నట్లుగా ఈ యొక్క సమస్త ప్రజలందరినీ ఒక విధముగా అనేక ప్రాంతంలో ఉన్న వారందరినీ ఒక విధమైన స్థితిలోనికి సమర్పించి, ఆ విధమైన స్థితిలో అనేక మందిని సమకూర్చి, ఆ సమకూర్చిన ప్రాంతంలో ఏం చేస్తాడంటే, వారి జీవితాలను బట్టి, వారి యొక్క స్థితులను బట్టి, వారి యొక్క జీవితాలు నడిపించబడుతున్న నడకను బట్టి వేరుపరుస్తాడు. ఆ వేర్పరచబడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే తమ జీవితాలు మంచి నడకను నడిపించబడ్డారో ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని ప్రత్యక్షత పరచబడడానికి ఆ రాజ్యంలోనికి వారిని తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే కదా అక్కడ అంటాడు, వారు చేసిన క్రియలను బట్టి, వారు నడిపించబడిన నడకను బట్టి వారితో మాట్లాడుతూ, లోకములో పుట్టినది మొదలుకొని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు లేక మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటాడు. మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడైతే మన జీవితాలు కూడా ఏం చేయబడాలంటే, ఆయన సింహాసనం ఎదుటికి ప్రత్యక్షపరచబడినట్లుగా మనము ఆయన ఎదుటకు వచ్చే విధంగా మనం మార్చబడాలి. హల్లెలూయా. అంటే ఆయన ఎదుటికి ఎలా నడిపించబడాలి, ఏ విధమైన స్థితిలో, ఎలా మార్గంలో అలాంటి స్థితిలోనికి రావాలి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించారు. ఇలా నడిపించబడితేనే అలాంటి రాజ్యానికి మనం చేర్చబడతాం. ఇలాగ మన జీవితాలు నడిపించబడితేనే ఆయన ప్రత్యక్షతలోనికి మనం వస్తాం. ఆయన ప్రత్యక్షమైన ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయబడాలి? ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవరూ వెళ్ళలేరు అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన ప్రత్యక్షతలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయబడాలంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గం ఒకటి ఉన్నది, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు నీ కొరకు బాధపడి తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఎవరికి మాదిరి?
మన జీవితాలలో ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి జీవితంలో ఆ విధమైన స్థితిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలోనికి రావాలని ఒక మాదిరి ఉంచిపోయాడు. ఎలా మాదిరి ఉంచిపోయాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆ చిన్ననాటి నుంచి చూస్తూ ఉంటే ఆ చిన్ననాటి నుంచి గొప్ప అద్భుతమైన తన జీవితంలో ఒక సేవకుడిగా అక్కడ మాట్లాడుతున్న మాటలను బట్టి అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్టిసం తీసుకునేటప్పుడు కూడా చెబుతున్నమాట ఏమంటున్నాడు, ఒక మాదిరి ఎందుకు చూపించాడు, ఏది చూపించాడు అక్కడ అంటాడు, అయ్యా నీ చెప్పులు ఆ యొక్క బాప్టిసం ఇచ్చే ఆహ్వానం అంటాడు, అయ్యా నీ చెప్పులను ఆ విధమైన స్థితిలో నీ చెప్పులను మోయటకు కూడా యోగ్యుని కాదు, నీకు ఇవ్వడానికి నేను యోగ్యుని కాదు అంటున్నాడు. నీతి యావత్తు ఇలాగు జరగని అంటున్నాడు. అంటే ఇలాగ జరిగించబడితే, ఇలాగ ఒక మార్గం చూపిస్తే ఆయన ప్రత్యక్షతలోనికి రాస్తారు. ఆయన ఎదుటికి తమ జీవితాలు ప్రత్యక్షపరచబడతాయి. ఆయన చెబుతున్న మాట అదే ధైర్యంగా చెబుతున్నాడు. నేను జయించాను, జయించిన ప్రతి వాణిని ఆయన సింహాసనం మీద నేను కూర్చోననిచ్చేదను. మరి ఆయన ప్రత్యక్షతలోనికి మనం వస్తే ఆ తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోడానికి మనం యోగ్యులుగాను అర్హులుగాను మనం మార్చబడతాం. ఎలా మార్చబడతాం, ఎలాంటి స్థితిలో ఆయన మాదిరి ఏముంచిపోయాడు అంటే మరలా ఇక్కడికి వద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నమాట, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. ఇప్పుడు మన జీవితాలు కూడా ఏ విధమైన స్థితిలోకి రావాలంటే మన జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధికి ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మనం అప్పగించుకునే స్థితిలోకి రావాలి. ఇప్పుడు ఆయన ఏ విధంగా తన తండ్రికి అప్పగించుకున్నాడో ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక తండ్రిగా మార్చబడి ఇప్పుడు ఆయన స్థితిలోనికి మనం ఆ కుమారునిగా మనం స్వీకరించినట్లుగా మనము ఆయన ఎదుట మన జీవితాలను అప్పగించుకునే వారిగా మార్చబడాలి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమంటుంది, మన జీవితాలు త్రోవలన్నీ సరళం చేయబడాలంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సమస్త ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి అంటున్నాడు. అంటే ఈ త్రోవంతా ఎలా సరళం చేయబడుతుందంటే మన ఆలోచన కాదు, మన ఆలోచన చేత నడిపించబడే స్థితి కాదు, దేవుని యొక్క ఆలోచన, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏ విధమైన స్థితిలోనికి వస్తే ఏ విధంగా మన జీవితాలు నడిపించబడితే అలాంటి స్థితిలోకి వెళ్తాడో మనకు ఒక మార్గాన్ని చూపించాడు. పాపము చేయకుండా మన యొక్క నోట ఏ కపటమైన స్థితిలో ఉండకుండా దూషింపబడుతున్న వారిని దూషింపబడే స్థితిలోనికి రాకుండా ఇప్పుడు అనేక మంది యొక్క సేవకుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో అనేక మంది మత్తోన్మాదుల యొక్క జీవితాల్లో ఏ పరిస్థితికి వస్తున్నాయి, అనేక మంది ఆటంకపరుస్తున్న పరిస్థితి, కానీ ఎవరు ఎదురు తిరుగుతూ నడిపించబడుతున్న స్థితి కనపడదు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించాడు. ఎవరికి ఏ స్థితిని బట్టి మన జీవితాల్లో వారికి వ్యతిరేకంగా మనం ఇలాగా వారిని ఆ విధమైన స్థితిలోనికి రాకుండా దూషించకుండా తగ్గించుకున్న స్వభావం కనబడుతుంది సేవకులు. ఎంతమంది సేవకులు వారి జీవితాల్లో ఎంతమందిని హింసిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా. ఎందుకు ఇది అంటే వారి జీవితాలలో మరి శ్రేష్టమైన పునరుద్ధానం, మరి శ్రేష్టమైన ఒక నిత్య జీవార్థమైన పరలోకం ఉన్నదని ఆ ప్రత్యక్షత కొరకు వారి జీవితాలు ఏం చేస్తున్నాయంటే ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాయి. ఈ పరుగులో ఎంతో మంది తమ జీవితాలు ప్రాణాలు విడిచిన పరిస్థితి, ఈ పరుగులో అనేక మంది తమ జీవితాలు తమ కుటుంబాలను కోల్పోతున్న పరిస్థితి, ఈ పరుగులో అనేక ప్రాంతాల్లో తమ జీవితాల రక్తం చెందుతున్న దేవుని సన్నిధిలో దేవుని కొరకు తమ జీవితాలు ఒక నిరీక్షణతో నడిపించబడుతున్నారు. ఒక సేవకుల యొక్క జీవితాలు ఎంత భారం కలిగి తమ జీవితాలు ఇలా నడిపించబడుతున్న ఈ స్థితి ఎందుకు ఉన్నది అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించిపోయాడు.
ఎంతగా శ్రమ పెట్టబడ్డాడు, ఎంతగా తన స్థితిని బట్టి బాధాకరమైన పరిస్థితికి వచ్చాడు, ఎంతగా వేదన చెంది తన జీవితంలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఆయన జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడో తెలుసా? ఆయన ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాడంటే, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, శోధించబడుతున్నాడు, శోధించబడుతూ కూడా శోధించబడుతున్న వారికి సహాయకుడిగా ఉన్నాడు. అంటే ఏ స్థితిలో ఉన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పెట్టబడి తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్న స్థితిలో కూడా అనేక మంది తమ జీవితాల్లో శోధించబడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కూడా తోడుగా ఉండి సహాయకుడిగా ఉండి వారి జీవితాలను ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఒక నిరీక్షణతో వారిని కొనసాగిస్తూ వారికి తోడుగా నడిపిస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే కృప మన జీవితాల్లో కూడా, మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షతను చూడాలంటే మన జీవితాలలో అనేకమైన స్థితిలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనకరమైన పరిస్థితి వచ్చినా ఆ క్రీస్తుని వెంబడిస్తూ ఆ క్రీస్తు వెంబడి మన జీవితాల్లో ఆయన ఏ విధంగా మాదిరి చూపించిపోయాడో అట్టి మాదిరికరమైన స్థితిలో మన జీవితాలను నడిపించబడే విధంగా మనం మార్చబడాలి. అలాంటి స్థితిలో ఉంటేనే ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని పొందుకొనడానికి అర్హులుగా, యోగ్యులుగా మనం మార్చబడతాం. ఆయన సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు ఎలా కూర్చున్నాడో అలాంటి సింహాసనం ఎదుటికి ఆయన ప్రత్యక్షతలోనికి మన జీవితాలు నడిపించబడదువు గాక. ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. యోగ్యత అర్హత లేని నా జీవితాల్లో నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. నా తండ్రి ఊహించలేని మీ యొక్క ఆశ్చర్యకారాలను తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు. తన సమయం అనుకూలమైన పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో కూడా దేవానికి వందనాలు స్తోత్రాలు. నీ మాటలు ప్రకటించడానికి నాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీ స్తోత్రాలు. మీ మాటలు బట్టి నా తండ్రి యేసుక్రీస్తు తన యొక్క దాసులకు కనపరుచున్నట్లుగా దేవుడు ఆయనకి ఇచ్చిన అనుగ్రహం పొందిన అనుగ్రహించి పొందిన ఆ ప్రత్యక్షతను నా తండ్రి అనేక మందికి ప్రత్యక్షత కావాలని మీరు నా తండ్రి ఆశపడిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. మా జీవితాలు అలాంటి నీతి యథార్థ భద్రతను కలిగి నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి మీరు సింహాసనం ఎదుట కూర్చొని జయించి ఉన్నారని చెబుతున్నారు. జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు కనుక అటు కృప మా జీవితాల్లో కూడా జయించినట్లుగా సహాయించండి. వేటి విషయాలు జీవించాలో మాకు కృప చూపించి నా తండ్రి మాట్లాడిన బట్టి నీ స్తోత్రం అయ్యా. పాపం విషయంలో జీవించినట్లుగా కృప చూపించండి అయ్యా. మా నోట నా తండ్రి కపటం లేకుండా ఉన్నట్లుగా జయించినట్లుగా కృప చూపించి సహాయం చేయండి అయ్యా. దూషింపబడి బదులు దూషింపక ఉండకుండానట్లుగా అయ్యా నా తండ్రి దూషించే వారిగా ఉండకుండా మా జీవితాల్లో కాపాడుకునే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి తీర్పు తీర్చు దేవునికి నా తండ్రి అయ్యా నిన్ను అట్టా అప్పగించుకున్నాం. మా జీవితాలు కూడా నీ సన్నిధిలోనికి అప్పగించుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని ఆ నిత్య జవార్థమైన పరలోక రాజ్యంలోనికి వెళ్ళి ఆ యొక్క నీ సింహాసనం మీద కూర్చునే అర్హతను మాకు యోగ్యతను అనుగ్రహించి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.